భారతీయ జనతా పార్టీ మాకు అవకాశం ఇచ్చింది. నేను మైబాద్ నుంచి పోటీ చేయాలని, ఆరూరు రమేష్ గారిని హనుమకొండ నుంచి పోటీ చేయాలని జాతీయ పార్టీ ఈ దేశంలో ప్రజలు ఇవాళ మోడీ గారని ఏదైతే ఈ దేశానికి సుస్థిరమైనటువంటి పాలన ఇస్తున్నటువంటి వారి మూడోసారి కూడా ప్రధానమంత్రి చేయాలనుకునేటువంటి విధానంలో అబ్కి బార్ 400 పార్ అనేటువంటి ఒక నినాదంతో ఎలక్షన్లు రేపు 13వ తారీఖు నాడు మన తెలంగాణలో ప్రారంభం అవుతుంది. మిత్రులారా, నా గురించి ప్రత్యేకంగా నేను చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో నా వంతు పాత్ర నేను పోషించిన విషయం మీకు తెలిసిందే. నా పేరే ఉద్యమ యోధుల జమానత్దార్గా. కానీ మీకు ఎందుకంటే ఒక విషయాన్ని మేము ముందు ఉంచాలి. చాలామంది బీఆర్ఎస్ పార్టీలో ఏమాత్రం సంబంధం లేనటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళు ఏ విధంగా వెళ్ళిపోతున్నారో మీరు గమనిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సీతారాం నాయక్ ఈ తెలంగాణ ఉద్యమంలో నా శక్తి వంచన లేకుండా పనిచేసిన నేను బీఆర్ఎస్ పార్టీ ఎందుకో నన్ను దూరం పెట్టి 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా తెలంగాణ ద్రోహులకు అవకాశం ఇచ్చింది. తెలంగాణ ద్రోహులకు టికెట్ ఇచ్చిన విషయం మీకు తెలుసు. ఏ నిండు సభలో ముఖ్యమంత్రి గారు సీతారాం నాయక్ గారికి 5 లక్షల ఓట్లతో గెలిపించండి, మీ రిజర్వేషన్ ఎట్లా రాదు అన్నారు. ఆ తర్వాత కొన్ని ఆయన కారణాల వల్ల ఇయ్యలేకపోయినా ఆయన తప్పు చేయలేదని కూడా ఆయనే ఒప్పుకున్నాడు. మరి అక్కడ టికెట్ ఇచ్చింది ఎవరు? ఆ మైబాద్ రాళ్ళు జగన్మోహన్ రెడ్డిని తెలంగాణ వ్యతిరేకిని మైబాద్ తీసుకురావడానికి కారణమైనటువంటి కుటుంబం నుంచి రెడ్డి అనే కూతురు కవిత గారికి టికెట్ ఇచ్చారు. రెండోసారి కూడా తిరిగి ఆమెకే టికెట్ ఇచ్చారు. మొదటిసారి నేను తెలంగాణ తెచ్చిన దాంట్లో ఉన్నాం. తెలంగాణను ఎందుకు మనం తెచ్చిన తెలంగాణ ఏదైనా తప్పు జరిగితే దాన్ని సరిదిద్దాలన్న ఉద్దేశంతో కేసీఆర్ దగ్గర అనేక ప్రయత్నాలు చేశాను. కానీ ఆ ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. తను ఏం చేయాలనో అదే చేసుకున్నాడు కనుక అయినా రెండోసారి ప్రకటించినాక కవితను కూడా నేను పార్టీ నుంచి బయటికి రాలే. కానీ మిత్రులారా, భారతీయ జనతా పార్టీ మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు గిరిజన విశ్వవిద్యాలయం ప్రారంభానికి వచ్చుతూ ఒకరోజు ముందు 7వ తారీఖు నాడు మహాశివరాత్రికి ముందు రోజు నాయక్ గారు మీరు తెచ్చిన విశ్వవిద్యాలయం మీ పాత్ర ఉంది, మీరు ఎంత పని చేశారో మాకు తెలుసు, మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, మీరు వచ్చి టెంకాయ కొట్టాలి, ఆ యూనివర్సిటీని మీరు ప్రారంభించాలంటే నేను అక్కడికి వెళ్ళి టెంకాయ కొట్టి వచ్చిన తర్వాత ఆయన తిరుగు ప్రయాణంలో మా ఇంటికి మళ్ళీ రావడం జరిగింది. వచ్చి ఒకటే అన్నాడు ఆయన, నాయక్ గారు మీరు తెచ్చిన తెలంగాణ గిరిజన యూనివర్సిటీ కావచ్చు లేదా రామప్పకు వారసత్వ సంపద గురించి మాట్లాడి ఇక్కడ నేను చాలామంది రేపు మీ ముందుకు వస్తారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇక్కడ ఈ 15 వర్క్స్ ఉన్నాయి. నేను ఆ రోజు నా ప్రాంతీయ పార్టీలో ఉండి మోడీ గారిని మెప్పించి నేను ఈ 15 వర్క్స్లో ఇది చేసిన అనడానికి రేపు మళ్ళీ ఎవరో ఏదో మాట్లాడతారు, నేనే వచ్చి హనుమకొండను పొందించిన అంటే అటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ఎవరో కాదు, ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావే సాక్ష్యం. రామప్ప దేవాలయాన్ని యునెస్కో గుర్తింపుకు నాకు కృషి ఉంది. ఇది మీకు సర్క్యులేట్ చేస్తాం. ఇలా అన్నీ ఉన్నాయి. ఇంకొకటి మైబాద్ నుంచి ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ గురించి లేచి నేను మాట్లాడిన ఆ మీటింగ్లో మిగతా ఎంపీలు కూడా ఉన్నారు. ఆ కోచ్ ఫ్యాక్టరీ మాట్లాడితే రవి గుప్తా అనేటువంటి జనరల్ మేనేజర్ నన్ను తీసుకుపోయి, నాయక్ గారు మీరు అది వెతకండి, కోచ్ ఫ్యాక్టరీ రాదు, పీపీటీ మోడల్లో ఉండదు అని నా దగ్గర వైట్ పేపర్ ఇచ్చి నా చేత రాయించుకున్నాడు. అది ఏమని, దిస్ టైమ్ కైండ్లీ అలాట్ పీరియాడికల్ ఓవరాలింగ్ సెంటర్ అంటే, సార్ డబ్బలు కడిగేది మాకెందుకు అంటే ఆయన లేదు నాయక్ సాబ్ దానికి అర్థం ఉంది, నేను చెప్తా, మీరు తీసుకొని అక్కడ ఉంచుకున్నారు అనుకోండి, రాబోయే రోజుల్లో మీకు కోచ్ ఫ్యాక్టరీ అయినా రావచ్చు అన్నాడు. అన్నట్టే గౌరవ ప్రధానమంత్రి గారు మొన్న 2023లో ఇక్కడికి వచ్చినప్పుడు
ఇక్కడ ఎందుకంటే క్లెయిమ్ చేసుకునేటోళ్ళు ఉన్నారు, క్లెయిమ్ చేసుకుంటారని నాకు అనుమానం ఉండే చెప్తున్నాను. అది ఎవరి ప్రమేయం లేదు. మోడీ గారిని పోయి 10 మంది ఎంపీలను తీసుకుపోయి వారిని అడిగితే ఆ తర్వాత నిన్న దాన్ని వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థగా దాన్ని తయారు చేసినటువంటి విషయం మీకు తెలిసిందే. సో ఇది నేను చేసిన పాత్ర. నేను మళ్ళీ ప్రజలను కానీ మీడియాను ఒకటే కోరుతా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఎందుకు నన్ను ఆ విధంగా చేశాడో నాకే అర్థం కావడం లేదు. అదేదైనా ఉంటే వారి విఘ్నతకే వదిలిపెడతా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ టీ తీసేస్తే తెలంగాణ ప్రజల్లో తల తీసేసినట్టు ఆ విషయాన్ని కూడా చెప్పారు. మీరు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తున్నారు, ఇది మంచిది కాదు. టీ అంటే తెలంగాణ ప్రజల తల సార్, ఆ తల తీసేసి ఎవరికి ఇస్తారు? బీని జోడించి ఏం చేస్తారు? ఏం సమితి అవుతుంది అది బీ నుంచి అంటే ఇక అయితే వినిపించుకునేటువంటి లేదు. వారు ఏది అనుకుంటే అదే. నేను వారిని నిందించదలుచుకోలేదు, ఎందుకంటే వారు ఏం తప్పు చేస్తే మళ్ళీ అది పాతాళానికి పోయిందో, ఆయన దగ్గర సంపాదించుకున్న వాళ్ళు, కిరాయికి బండ్లు కట్టుకొని వచ్చిన వాళ్ళు కోటాను కోట్లు సంపాదించుకుంటే 3 నౌకర్లు తీసుకొని వెళ్ళిపోతున్న సంగతి మనం తెలుస్తున్నాం. ఆ కోవలో నేను లేను. నా జీవితంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు మచ్చలేని వ్యక్తిగా ఉన్నా. నాకు ఈ పనులే నన్ను మైబాద్లో గెలిపిస్తాయి. ఈ పనులే నన్ను మైబాద్లో 100% గెలిపిస్తాయి. చేయబోయే పనులు చాలా ఉన్నాయి. 5 సంవత్సరాలు వాస్తవానికి కేసీఆరే కారణం. మైబాద్లో ఏ ఒక్క పని జరగకపోవడానికి కేసీఆరే కారణం. లేదా నేను అప్పుడు శంకుస్థాపన చేసినవి కావచ్చు, ప్రారంభించినవి కావచ్చు, పెండింగ్లో ఉన్నాయి కావచ్చు, చాలా వర్క్స్ ఉన్నాయి. నేను ప్రజలకు హామీ ఇస్తున్నాను, నేను 100% నేను చేయగలుగుతాను. కానీ మిత్రులారా, మీరు ఒకటి గమనించాలి, కాంగ్రెస్ పార్టీకి మొన్నటి వేసినటువంటి ఓట్లు ఏదో కాంగ్రెస్ పార్టీని పనిచేసో కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుందని ఓట్లు వేయలే. కేసీఆర్ దుర్మార్గం, కేసీఆర్ తెలంగాణ గౌరవాన్ని గంగలో కలుపుతున్నాడు. కేసీఆర్ ఉంటే రాబోయే రోజుల్లో ఈ ఉద్యమకారులందరినీ తీసుకుపోయి కాలాజేలని ఒకటి ఉన్నది, అట్లేమన్నా తయారు చేసి పెడతాడేమో అనేటువంటి ఒక భావనతో ఉద్యమకారులు వ్యతిరేకమైనరు, ప్రజలు వ్యతిరేకమైనరు. కనుకనే అతని గద్దెదించడానికి ఒక ఆక్రోశంతో వేసినటువంటి ఓటు కానీ కాంగ్రెస్ మీద వేసినటువంటి ఓట్లు కాదు. కాంగ్రెస్ ఫెయిల్ అయింది, ఇప్పటికే కాంగ్రెస్ ఫెయిల్ అయింది. 6 నెలల్లో వాళ్ళు 3 నెలల్లో ఇస్తామనేటువంటి హామీలు, ఆ 2 లక్షల రూపాయలు మాఫీ లేదు, 500 రూపాయలు కలిపి మేము తప్పనిసరిగా ధాన్యం కొంటామన్నారు, బోనస్ ఇస్తామన్నారు, 12,000 రూపాయలు మహిళలకు అన్నారు. ఏమి ఒక బస్సు అయితే ఎక్కించారు, దానికి ధాన్యం కొంటామన్నారు, బోనస్ ఇస్తామన్నారు, 12,000 రూపాయలు మహిళలకు అన్నారు. ఏమి ఒక బస్సు అయితే ఎక్కించారు, దానికి సంతోషిస్తున్నాం. ఏదైనా మంచి పని చేస్తే ఎవరైనా సంతోషిస్తారు. కానీ మీరు ప్రజలకు ఇచ్చింది ఏంది? మీరు కరువు వచ్చింది, పోయిన ప్రభుత్వం కరువు అని కొట్లాడుతున్నారు కదా. ఎన్ని కరువు మండలాలను మీరు గుర్తు చేశారు? ఎన్ని కరువు మండలాలుగా మీరు ప్రకటించారు? కరువు మండలాలుగా ప్రకటించినటువంటి వాళ్ళు వ్యవసాయ శాఖ మంత్రి, నువ్వు కరువు ఉన్నది ఇక్కడ ప్రాంతంలో ఉన్నది ఎలా చెప్తా ఉన్నావు? ఆ రోజున అన్నటువంటి నీళ్ల సంగతి ఏంది? ఈరోజు ఏదో ఒక ప్రాజెక్ట్ని అద్దం పెట్టుకొని ఆ ప్రాజెక్టు అది పిల్లర్ చూపెట్టడానికి ఉన్నటువంటి నీళ్లన్నీ సముద్రంలోకి వదిలి కరువు తెచ్చిన దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కరువు ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ. ఆ వ్యవసాయానికి 2 లక్షల రూపాయలు ఎక్కడ బాయ్? మీరు ఏం చేస్తున్నారో స్పష్టత ఇవ్వమని కోరుతా ఉన్నాను నేను. అది ఆ తప్పిదాన్ని తప్పనిసరిగా ప్రజలు ఇప్పటికే ఆక్రోశంగా ఉన్నారు. ఇకపోతే జరిగే ఎన్నికలు కేవలం ఈ దేశంలో, మొత్తం ప్రాంత దేశంలో జరిగేటువంటి ఎన్నికలు మోడీని నమ్ముకొని ఎన్నికలు జరుగుతున్నాయి. సీతారాం నాయకును, అక్కడ ఆరూరు రమేషో, మేము మా మీద ఉండేటువంటి అభిమానం ఉంటుంది, మాకు వేసేటువంటి ఓట్లు మాకు పడతాయి. కానీ జరిగే ఎన్నికల్లో సైలెంట్ ఓట్స్. మొన్న కాంగ్రెస్ ఎట్లా ఉందో అదేవిధంగా వాళ్ళు ఏదైతే కోపంతో వేశారో, ఇవాళ ఈ దేశం బాగుండాలి, ఈ దేశంలో ఉండేటువంటి సంస్కృతి సంప్రదాయాలు ఈ దేశాన్ని కాపాడుకోవాలి. అది మోడీ గారి చేతిలోనే ఉంది. ఇవాళ పాకిస్తాన్ కావచ్చు, చైనా లాంటి దేశాలు కూడా వాళ్ళు బిత్తరపోయి చూస్తున్నారు మన సైనికులను చూసి. అందుకే అవకాశం మోడీ గారు ఇస్తలేరు. ప్రపంచ దేశాల్లో ఓ సుస్థిరమైనటువంటి పాలన ఈ దేశాన్ని అందిస్తున్నది మోడీ గారు, అవినీతి రహిత పాలన అందిస్తున్నది మోడీ గారు. ఎన్నడో మన దేవుని నిర్మాణం, దేవాలయం ఏదైతే ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి అయోధ్య, ఇవాళ ఈ దేశానికి, ప్రపంచ దేశాలకే శాంతికి, ఒక భక్తికి నిలయమైంది. మేము అదే కోరుతా ఉన్నాం. మోడీ గారిని రేపు మా ప్రాంతానికి, తెలంగాణకు వచ్చినప్పుడు భద్రాచలాన్ని దర్శించుకోమని మేము ప్రార్థిస్తున్నాం. నేనే కాదు, ఉన్నటువంటి ఎంపీలమందరం ఇక్కడ ఎవరైతే పోటీలు చేస్తున్నామో ఎంపీలంతా మోడీ గారిని కోరుతున్నాం. మీరు ఒక్కసారి భద్రాచలంలో అడుగు పెట్టగలిగితే
ఇది దక్షిణ భారతదేశంలో కూడా ఆ అయోధ్యను మించి అయ్యేటువంటి అవకాశం ఉంది సార్. వారు వస్తే ఇక్కడ ఇప్పటికే 12 సీట్లు సర్వే మా మేము ఇక్కడ మా కార్యకర్తలు చేస్తున్నటువంటి పనుల మీద 12 సీట్లు ఇప్పుడే మన అధ్యక్షులు 12 సీట్లకు ఇప్పటికే గెలుస్తున్నారనేది మీరే మీడియా మీ ముందే మీ పేపర్లోనే వస్తున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. అది కనుక ఇంకా 30 రోజులు ఉంది. మోడీ గారు ఒక్కసారి విజిట్ చేస్తామని హామీ ఇచ్చారు. వారు తప్పనిసరిగా వస్తే ఇక్కడ ఉండేటువంటి 17 సీట్లు భారతీయ జనతా పార్టీ ఖాతాలో పడేటువంటి అవకాశం ఉందని మీకు అందరికీ తెలియజేస్తూ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాము.